So evaluation of integrals in the form integral sin power mx cos power nx dx. This is also one of the important topic for 5 marks. 5 marks కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఇంటిగ్రల్ 1/a + r - b sin x అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా దీనిపై కూడా మనకు సమ్స్ వస్తూ ఉంటాయి. సో ఎస్ఏ టైప్కి ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలంటే ఈ కీ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఏ కీ పాయింట్స్ అంటే ఇక్కడ m అంటే పవర్ ఆఫ్ సైన్ ఎక్స్ ని m అంటాం, n అంటే పవర్ ఆఫ్ సైన్ ఎక్స్. m గా నాడ్ అయితే ప్రాబ్లం కాస్ ఎక్స్ అని t అనుకొని చేస్తాం. అదే n అంటే పవర్ ఆఫ్ కాస్ ఎక్స్ గానే యాడ్ అయితే సైన్ ఎక్స్ ని t అనుకొని చేస్తాం. బోత్ ఆడ్ అయినప్పుడు అంటే m, n ఆడ్ అయినప్పుడు m లెస్ దాన్ n ఉంటే కాస్ ఎక్స్ ని t అనుకుంటాం, m గ్రేటర్ దాన్ n ఉంటే sin x ని t అనుకుంటాం. Okay, so like this we can easily do the problem. The assumption is very most important. Assumption ఏంటంటే m ఆడ్ అయితే cos x t, n ఆడ్ అయితే sin x t. అంటే n అంటే ఏంటి, m అంటే ఏంటో క్లియర్ గా ఉంది. m అంటే పవర్ ఆఫ్ sin x, n అంటే పవర్ ఆఫ్ cos x. ఓకే, సో ఒక ప్రాబ్లం చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది మనం ఎలా అజ్యూమ్ చేసుకొని ఎలా ఎవాల్యుయేట్ చేస్తామని. ఇంపార్టెంట్ సమ్స్. సో ఇప్పుడు ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ sin క్యూబ్ x cos పవర్ 4x dx. సో దీన్ని ఎవాల్యుయేట్ చేయాలంటే సో sin పవర్ cos పవర్ చూడండి. sin పవర్ ని m అంటాం అంటే కంపేరింగ్ గివెన్ ఇంటిగ్రల్ with integral sin power mx cos power nx dx. కంపేర్ చేసామంటే m వాల్యూ వచ్చి 3 వస్తుంది, n వాల్యూ వచ్చి 4 వస్తుంది. m is 3 and n is 4. ఓకే, నౌ మీకు క్లియర్గా sin పవర్ ఆఫ్ sin x ఆడ్ ఉంది. పవర్ ఆఫ్ sin x ఆడ్ ఉంటే cos x ని t అనుకొని సమ్ చేయాలి. అంటే లెట్ cos x ఈక్వల్ టు t డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఏమొస్తుంది మీకు, డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x మైనస్ sin x dx ఈక్వల్ టు dt. సారీ, మైనస్ sin x వస్తుంది, dt బై dx ఇక్కడ ఉంటుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ t విత్ రెస్పెక్ట్ టు x, dx ఇటు సైడ్ తీసుకురండి, మైనస్ sin x dx ఈక్వల్ టు dt. సో sin x dx ఈక్వల్ టు ఏమవుతుందంటే ఆ మైనస్ ఇటు సైడ్ వస్తే మైనస్ dt. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం cos x ప్లేస్ లో t రాయబోతున్నాం, sin x dx ఉండే దగ్గర మైనస్ dt రాస్తాం. వీఆర్ రీప్లేసింగ్ ఇన్ గివెన్ ఇంటిగ్రల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ cos x t ఇన్ ద ప్లేస్ ఆఫ్ sin x dx dt. అర్థమవుతుందా? cos x ఉండే దగ్గర t రాస్తాం, sin x dx ఉండే దగ్గర మైనస్ dt రాస్తాం. అయితే అవి మనం మన ఇంటిగ్రల్లో రప్పించుకునేటట్టు చేయాలి. అంటే గివెన్ ఇంటిగ్రల్ రాస్తున్నాను నేను ఇక్కడ క్లియర్గా. ఇంటిగ్రల్ sin క్యూబ్ x ఇంటూ cos పవర్ 4x dx ని ఇలా రాస్తున్నాం. ఇంటిగ్రల్ sin క్యూబ్ ని మనం sin x dx వచ్చేటట్టు రాసుకుంటే మైనస్ dt వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం dx మనం cos x ని t అనుకుంటే కంపల్సరీగా sin ని స్ప్లిట్ చేసి రాసుకోవాలి. sin x dx వచ్చేటట్టు. sin x ని t అనుకుంటే cos ని స్ప్లిట్ చేసి రాసుకోవాలి. అంటే ఒక్క టర్మ్ సపరేట్ రాసుకొని రిమైనింగ్ అలానే పెట్టుకోవాలి. ఈ పాయింట్ మర్చిపోకూడదు మనం. ఇప్పుడు మనం దేన్ని t అనుకున్నాం, cos x ని t అనుకున్నాం. cos x ని t అనుకుంటే sin క్యూబ్ x ని sin స్క్వేర్ x ఇంటూ sin x అని రాసుకుంటాం. అప్పుడు sin x dx dt అవుతుంది. ఓకేనా? అంటే నేనేం చెప్తున్నానంటే sin క్యూబ్ x ని sin స్క్వేర్ x ఇంటూ sin x అని రాస్తున్నాను. ఎందుకంటే sin x dx ప్లేస్ లో మనం మైనస్ dt రాయొచ్చు. cos పవర్ 4x అలానే రాస్తున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు మనం sin క్యూబ్ ని sin స్క్వేర్ ఇంటూ sin అని రాస్తాం, ఇంకేం చేయలేదు. sin స్క్వేర్ ఫ్రంట్ లో రాసుకున్నాం, sin x dx అలానే రాస్తాం. సో ఇప్పుడు మనం sin x dx ప్లేస్ లో ఏం రాయొచ్చు, dt రాసుకోవచ్చు.
కాస్ పవర్ 4x కదా, కాస్ x ప్లస్ లో t రాయొచ్చు. బట్ వాట్ అబౌట్ సైన్ x? అంటే ఇక్కడ సైన్ స్క్వేర్ x ఉంది. సైన్ స్క్వేర్ x ని ఏం చేయాలంటే కాస్ లోకి మార్చుకోవాలి. మీ అందరికీ తెలుసు సైన్ స్క్వేర్ x ప్లస్ కాస్ స్క్వేర్ x 1 అని తెలుసు మనకు. అంటే సైన్ స్క్వేర్ x ని కాస్ లో ఎలా రాస్తామంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ x ఇంటూ కాస్ పవర్ 4x ఇంటూ సైన్ x dx. చూడండి క్లియర్గా 1 మైనస్ కాస్ స్క్వేర్ x కాస్ పవర్ 4x సైన్ x dx. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కాస్ x t అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సైన్ x dx మైనస్ dt. ఓకే, ఇవి సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం ఇక్కడ. వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇంటిగ్రల్ 1 మైనస్ టీ స్క్వేర్ కాస్ టీ కదా, టీ పవర్ 4 సైన్ x dx వచ్చి మైనస్ dt. సో ఈ మైనస్ కాన్స్టెంట్ ఫ్రంట్ లో రాసుకున్నాను. ఇప్పుడు టీ పవర్ 4 తో మల్టిప్లై చేద్దాం. టీ పవర్ 4 ఇంటూ 1 టీ పవర్ 4, టీ పవర్ 4 ఇంటూ టీ స్క్వేర్ టీ పవర్ 6 dt. సో ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఫేమస్ ఇంటిగ్రేషన్ ఫార్ములా మనందరికీ తెలుసు, బాగా గుర్తుపెట్టుకోవడం ఇది. ఇంటిగ్రల్ x పవర్ n dx అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ cn. ఈ ఫార్ములా మనకు బాగా తెలుసు. ఇంటిగ్రల్ x పవర్ n అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో ఇంటిగ్రల్ t పవర్ 4 అంటే t పవర్ 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1. 4 ప్లస్ 1 అంటే 5. సో ఇంటిగ్రల్ t పవర్ 6 అంటే t పవర్ 6 ప్లస్ 1 బై 6 ప్లస్ 1. 6 ప్లస్ 1 అంటే 7. ఇంటిగ్రేషన్ అయిపోయింది, ఇండెఫినెట్ లిమిట్స్ లేవు. సో ప్లస్ c యాడ్ చేయడం మర్చిపోకూడదు. ఇప్పుడు అగైన్ రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ t cos x. t ప్లేస్ లో cos x రాయేసామంటే మనకు క్లియర్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఫైనల్ గా మనకు మళ్ళా x లోనే ఉండాలి ఆన్సర్. సో t ప్లేస్ లో cos x రాసామంటే cos పవర్ 5x by 5 మైనస్ cos పవర్ 7x by 7 ప్లస్ c. లేదా మీకు అక్కడ ఎలా ఉందో అలానే రాయండి, క్లియర్గా ఉంటుంది. t అంటే cos x కదా, cos x హోల్ టు ద పవర్ ఆఫ్ 5 cos x హోల్ టు ద పవర్ ఆఫ్ 7. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ sin cube x cos పవర్ 4x dx. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రాబ్లం ఇంపార్టెంట్ 5 మార్క్స్కి. ఈ మోడల్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ cos cube theta మైనస్ ఇంటూ sin పవర్ 6 theta d theta. సో ఇంటిగ్రల్ cos cube 6 sin పవర్ 6 theta ని ఎవాల్యుయేట్ చేయాలి. మనం ఇలాంటి ఇంటిగ్రల్స్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాం. ఇంటిగ్రల్ sin పవర్ mx cos పవర్ nx ఫామ్లో ఉండేటివి. అక్కడ x ఉంది, ఇక్కడ theta ఉంది. ఆల్రెడీ మనం ఒక ప్రాబ్లం చేసాం, అక్కడ sin కి ఆడ్ పవర్ ఉంది, ఇప్పుడు cos కి ఆడ్ పవర్ ఉంది. అంటే కంపేరింగ్ దిస్ వన్ విత్ దట్ ఇంటిగ్రల్, కంపేరింగ్ విత్ ఇంటిగ్రల్ sin పవర్ m theta cos పవర్ n theta d theta తో కంపేర్ చేస్తే m వాల్యూ వచ్చి 3, సారీ sin పవర్ లో ఉండేది m, cos పవర్ లో ఉండేది n. కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఇస్తుంటాడు. ఫస్ట్ sin పవర్ లో ఉండేది m అంటే m 6, n వచ్చి 3, n 3, n ఆడ్ అంటే cos పవర్ ఆడ్, n ఆడ్ అయితే sin ని t అనుకుందాం. లెట్ sin theta ఈక్వల్ టు t. సో ఇంతకుముందు cos theta t అనుకోని చేసాం ప్రాబ్లం, ఇప్పుడు sin theta t. ఓకేనా? సో sin theta t అయితే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు theta, డిఫరెన్షియేషన్ ఆఫ్ sin theta cos theta ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ t విత్ రెస్పెక్ట్ టు theta dt బై d theta. సో d theta ఇటు సైడ్ తీసుకురండి, మీకు ఏమవుతుందంటే cos theta d theta ఈక్వల్ టు dt. సో ఈ సబ్స్టిట్యూషన్స్ మనం చేయబోతాం ఇప్పుడు. cos theta d theta ప్లస్ లో dt రాస్తాం, sin theta ఎక్కడ ఉంటే అక్కడ t రాస్తాం. అంటే ఏం చేయాలంటే మనం క్వశ్చన్ ని కంప్లీట్ గా cos theta d theta ఇంటూ sin లోకి మార్చుకునేయాలి మొత్తం ప్రాబ్లం. అంటే మన గివెన్ ఇంటిగ్రల్ రాస్తున్నాను ఇక్కడ, ఇంటిగ్రల్ cos క్యూబ్ theta ఇంటూ sin పవర్ 6 theta d theta అంటే ఇంటిగ్రల్ cos క్యూబ్ ని cos theta d theta వచ్చేటట్టు రాయాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే cos స్క్వేర్ theta ఇంటూ cos theta అని రాస్తున్నాం. cos theta ఇంటూ cos స్క్వేర్ theta cos క్యూబ్ theta ఎందుకు రాసాము?
కాస్ తీటా డి తీటా ప్లేస్లో డిటి రాసుకోవచ్చు. మీరు ఇలానే ఇంతకుముందు కూడా సైన్ టీ అనుకున్నప్పుడు కాస్ని టీ అనుకున్నప్పుడు సైన్ టర్మ్ రాస్తుంటారు ఇలా. ఓకే, అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రిమైనింగ్ టర్మ్ సైన్ పవర్ 6 తీటా అలానే రాస్తున్నాం. బట్ నేనేం చెప్పాను, సైన్ ప్లేస్లో టీ రాస్తాం, కాస్ తీటా డి తీటా ప్లేస్లో డిటి రాస్తాం. వాట్ అబౌట్ కాస్ స్క్వేర్ తీటా? కాస్ స్క్వేర్ తీటాకు మనకేం లేదు ఇక్కడ. సో కాస్ స్క్వేర్ తీటాను కూడా సైన్లోకి మార్చుకోవాలంటే ఇలా ఇంటిగ్రల్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ పవర్ 6 తీటా ఇంటూ కాస్ తీటా డి తీటా. నౌ వీఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం సైన్ తీటా ప్లేస్లో టీ. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సైన్ తీటా టీ అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కాస్ తీటా డి తీటా డిటి. సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు వచ్చేది ఏంటంటే, సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. ఇంటిగ్రల్ 1 మైనస్ సైన్ తీటా ప్లేస్లో టీ, ఇంటిగ్రల్ 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ టీ పవర్ 6 కాస్ తీటా డి తీటా వచ్చి డిటి, కాస్ తీటా డి తీటా వచ్చి డిటి. నౌ మల్టిప్లై విత్ టీ పవర్ 6, టీ పవర్ 6, టీ పవర్ 6 ఇన్ బేసెస్ ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ యాడ్ అవుతాయి. టీ పవర్ 6 ఇంటూ టీ స్క్వేర్ అంటే టీ పవర్ 8 డిటి. నౌ యు నో దిస్ ఫేమస్ ఇంటిగ్రేషన్ ఫార్ములా, ఇంటిగ్రల్ x పవర్ n dx అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఓకే, సో ఆ ఫార్ములా యూజ్ చేసామంటే క్లియర్గా మనకు ఇంటిగ్రల్ t పవర్ 6 అంటే t పవర్ 7 బై 7, t పవర్ 8 అంటే t పవర్ 9 బై 9 ప్లస్ c. ఫైనలీ సబ్స్టిట్యూట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ t. వాట్ యు అజ్యూమ్డ్? నువ్వేం అజ్యూమ్ చేసుకున్నావు? సైన్ తీటాని టీ అనుకున్నావు కాబట్టి టీ ప్లేస్లో సైన్ తీటా రాసేసాను. ఫైనల్గా రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ t సైన్ తీటా, యూ విల్ గెట్ ఆన్సర్ సైన్ తీటా హోల్ టు ద పవర్ ఆఫ్ 7 బై 7, సైన్ తీటా హోల్ టు ద పవర్ ఆఫ్ 9 బై 9 ప్లస్ c. దిస్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఇంటిగ్రల్ కాస్ క్యూబ్ తీటా ఇంటూ సైన్ పవర్ 6 తీటా. ఇప్పుడు నేను రెండు మోడల్స్ చెప్పాను. కాస్ పవర్లో ఆడ్ ఉంటే ఎలా చేయాలి, సైన్ పవర్లో ఆడ్ ఉంటే ఎలా చేయాలి. ఓకేనా? ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ మనం M1లో ఫస్ట్ చాప్టర్ అది నేర్చుకుంటాం. సో అదే టాపిక్, ఆ పార్షియల్ ఫ్రాక్షన్ రూల్స్ని యూజ్ చేసి మనం ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఇంటిగ్రెండ్ ఇలాంటి ఫంక్షన్ని స్ప్లిట్ చేసుకొని ఇంటిగ్రేషన్ చేయాలి. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ రూల్స్ మీకు తెలుసు, బట్ ఒక్కసారి రీకాల్ చేస్తున్నాను నేను. సో ఇవి రూల్స్ అంటే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ న్యూమరేటర్లో ఉండి ఇక్కడ ఎక్స్కి పవర్స్ లేకుండా లీనియర్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసి ఉంటే ఇలా రాస్తాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్నే మనం ఎక్కువగా యూజ్ చేసేది, దీనిపైనే మనకు ప్రాబ్లమ్స్ వచ్చిండేది. ఇదే సెకండ్ థర్డ్ అడిగిందే లేదు. సో దీన్ని ఒక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి సమస్య అనుకుంటే. సో నెక్స్ట్ వచ్చామంటే సెకండ్ రూల్, హోల్ స్క్వేర్ ఉంటే ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు, హోల్ స్క్వేర్ ఉంటే అంటే లోపల కాదు, ఇంటర్నల్ స్క్వేర్ కాదు, హోల్ స్క్వేర్ ఉంటే ఏ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి సి బై అని రాస్తాం, సి బై ఎక్స్ మైనస్ బి అని. ఇది సెకండ్ రూల్ హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు. అలా కాకుండా ఇలా ఉండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉండి ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ సిని వీ కెనాట్ రెడ్యూస్, ఇక్కడ రాస్తున్నాను, వీ కెనాట్ రెడ్యూస్ ఇంటూ లీనియర్ ఫ్యాక్టర్స్, ఇర్రెడ్యూసబుల్ ఫ్యాక్టర్స్. లీనియర్ ఫ్యాక్టర్స్ ఇలా స్ప్లిట్ చేయలేకపోతే, ఇలా స్ప్లిట్ చేయలేనప్పుడు ఈ రూల్ యూజ్ చేస్తాం. ఏ బై ఇలా ఎక్స్ స్క్వేర్ ఉంటే బిఎక్స్ ప్లస్ సి బై. సో ఈ 3 రూల్స్ మీరు గుర్తుపెట్టుకోవడం మ్యాక్సిమం ఇవే. బట్ 99% ఏ క్వశ్చన్ పేపర్ అయినా చూడండి మీకు ఈ రూల్ పైనే సమ్ ఉంటుంది, ఫస్ట్ రూలే. ఓకే, ఒక్కసారి రీకాల్ చేశాను నేను అంతే, కానీ మీరు ఇదొక్క రూల్ గుర్తుపెట్టుకోండి చాలు. ఇది ఎలా స్ప్లిట్ చేయాలని ఉంటే చాలు, దీనిపైనే మనకు సమ్ వస్తూ ఉంది. సో కమింగ్ టు దిస్ ప్రాబ్లం, దీన్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఎవాల్యుయేట్ చేయాలంటే ఫస్ట్ దీన్ని ఇంటిగ్రెండ్ అంటాం, దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ గా స్ప్లిట్ చేసుకోవాలి యూజింగ్ వన్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్, ఎస్పెషల్లీ ఫస్ట్ వన్. స్క్వేర్స్ ఏం లేవు. ఓకే, స్క్వేర్స్ ఏం లేకపోతే రూల్ 1 అన్నట్టు. అంటే ఫస్ట్ మనం ఎక్స్ ప్లస్ 7 బై ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2ని స్ప్లిట్ చేసుకోవాలి. ఎలా స్ప్లిట్ చేసుకోవాలి? ఏ బై ఎక్స్ ప్లస్ 3 ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ 2 ఈ రూల్ యూజ్ చేసి. సో ఇప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ అమ్మే M1లో చేసిందే. సో ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఎల్సిఎం తీసుకున్నారంటే ఇప్పుడు
ఏతో ఎక్స్ ప్లస్ టూని బీతో ఎక్స్ ప్లస్ త్రీని మల్టిప్లై చేసి న్యూమరేటర్లో రాసుకుంటారు. అంటే ఇలా ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ. సో ఇట్ సైడ్ ఎల్హెచ్ఎస్ సేమ్ అదే ఉంటుంది, ఎక్స్ ప్లస్ సెవెన్ బై ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఉంటుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఇంకా లెఫ్ట్ ఓవర్ ఏముందంటే క్లియర్గా ఉంది అక్కడ, దాన్ని రాస్తున్నాను. మళ్ళీ నేను అదే స్టెప్ రాస్తున్నాను. ఇంకా క్యాన్సిల్ అయిన తర్వాత ఏ టర్మ్ ఉందో అది రాస్తున్నాము. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు మనకు ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కొని ఇక్కడ రాసి ఇంటిగ్రేషన్ చేయాలి. ఏ వాల్యూ బి వాల్యూ ఎలా కనుక్కుంటాం, మీకు ఈ టెక్నిక్స్ మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ లో బాగా నేర్చుకుంటారు. అదే టెక్నిక్ ఇక్కడ కూడా. ఏ డినామినేటర్లో ఏముంది, ఏ డినామినేటర్లో ఎక్స్ ప్లస్ త్రీ, ఎక్స్ ప్లస్ త్రీని జీరోకి ఈక్వల్ చేస్తే ఎక్స్ ఎంత మైనస్ త్రీ, ప్లస్ త్రీ ఎట్ సైడ్ వెళ్తాయి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో మైనస్ త్రీ రాస్తే ఏ వాల్యూ వస్తుంది. ఇది షార్ట్ కట్ టెక్నిక్. సో పుట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ త్రీ, ఎక్స్ ఉండే దగ్గర మైనస్ త్రీ రాయండి. మైనస్ త్రీ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు మైనస్ త్రీ ప్లస్ టూ. మైనస్ త్రీ ప్లస్ టూ అంటే మైనస్ వన్, మైనస్ త్రీ ప్లస్ సెవెన్ అంటే ఫోర్. ఏ ఇంటూ మైనస్ వన్ ఇక్కడ. సో ఫైనలీ ఏ ఈక్వల్ టు మైనస్ ఫోర్, ఏ వాల్యూ మైనస్ ఫోర్. అలానే బి కనుక్కోవాలి. బి కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, బి డినామినేటర్లో ఉండే వాల్యూని జీరోకి ఈక్వల్ చేయాలి. బి డినామినేటర్ని జీరోకి ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది ఈక్వల్ చేయండి. బి డినామినేటర్ ఉంది, బి డినామినేటర్ ఏంటో చూడండి ఇక్కడ, ఎక్స్ ప్లస్ టూ. జీరోకి ఈక్వల్ చేస్తే ఎక్స్ ఎంత మైనస్ టూ. అంటే ఎక్స్ ప్లేస్ లో మైనస్ టూ రాస్తే బి వాల్యూ వస్తుంది ఈ ఈక్వేషన్ లో. దీనికి కావాలంటే ఈక్వేషన్ 1 అనుకోండి. సో పుట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ, పుట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ ఇన్ 1. ఫస్ట్ ఈక్వేషన్ లో ఇక్కడ ఎక్స్ ఉండే దగ్గర మైనస్ టూ రాస్తున్నాం. మైనస్ టూ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు, ఇంకా మీరు ఇక్కడ రాయని అవసరం లేదు. బి కోసం వాల్యూ రాసినప్పుడు అక్కడ రాసినప్పుడు ఏమవుతుందంటే జీరో అవుతుంది. మైనస్ టూ ప్లస్ టూ జీరో. మీరు ఇక్కడ కూడా ఏ కోసం ఎక్స్ ప్లస్ లో మైనస్ త్రీ రాసేటప్పుడు ఇక్కడ మైనస్ త్రీ రాయలేదు మనం, రాసిన ఏమవుతుంది మైనస్ త్రీ ప్లస్ త్రీ వచ్చి జీరో అవుతుంది. కావాలంటే రాసి చూసుకోండి. మనం బి కోసం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దెన్ నో నీడ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఆల్సో యూ విల్ గెట్ జీరో. సబ్స్టిట్యూట్ చేయనా జీరో వస్తుంది. సో ఏముంది ఇంకా బి ఇంటూ మైనస్ టూ ప్లస్ త్రీ. సో 3 minus 2 1. సో b వాల్యూ 7 minus 2 5. సో b వాల్యూ వచ్చి 5, a వాల్యూ వచ్చి -4. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం అక్కడ. x plus 7 by x plus 3 into x plus 2 equal to ఇక్కడ నుంచి. ఒకవేళ దీని కానీ మీరు సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటే, సో ఇక్కడ ఫ్రమ్ సబ్స్టిట్యూటింగ్ ఇంటూ ఇక్కడ ఫ్రమ్ 1, ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి, ఫస్ట్ ఈక్వేషన్ అక్కడ ఉంది, ఫ్రమ్ 1 రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ వాల్యూ, ఏ ప్లేస్ లో ఏ వాల్యూ రాయండి. -4 by x plus 3, b ప్లేస్ లో b వాల్యూ 5 by x plus 2. నౌ integrating on both sides with respect to x. with respect to x అంటే dx చేస్తున్నాం. అంటే ఇంటిగ్రల్ x plus 7 by x plus 3 into x plus 2 dx equal to -4, కాన్స్టెంట్ పక్కన పెట్టేస్తున్నాం, -4 ఇంటిగ్రల్ 1 by x plus 3 dx plus 5 ఇంటిగ్రల్ 1 by x plus 2 dx. సో ఈ ఫార్ములా మీకు ఫేమస్ ఇంటిగ్రేషన్ ఫార్ములా మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇంటిగ్రల్ 1 by x. వాట్ ఈస్ ఇంటిగ్రల్ 1 by x? log x. ఇంటిగ్రల్ 1 by x dx వచ్చి log x. సో ఈ మొత్తాన్ని x అనుకోండి, x plus 3 x అనుకోండి, ఏమొస్తుంది మీకు అప్పుడు -4 log x plus 3. x డిఫరెన్షియేషన్ డినామినేటర్లో రాస్తాం, కానీ ఇక్కడ x డిఫరెన్షియేషన్ 1 కదా, అందువల్ల. సో ప్లస్ 5 into log x plus 2 plus c. ఈ x plus 2 x అనుకోండి, ఇంటిగ్రల్ 1 by x log x. సో ఇంటిగ్రల్ 1 by x plus 2 log x plus 2. Very clear? So like this one can easily solve the problems using partial fractions. Partial fractions యూజ్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఫర్ 5 మార్క్స్. 5 మార్క్స్ ప్రాబ్లమ్ ఇది కూడా, ఎస్ఏ టైప్. ఓకేనా? ఎనీ డౌట్స్? ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్, ఇది కూడా 5 మార్క్స్ కి ఇంపార్టెంట్ ఎస్ఏ టైప్ కాన్సెప్ట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్.
ఇంటిగ్రల్ వన్ ఫంక్షన్ ఇంటూ ఇంకొక ఫంక్షన్, అలా టూ ఫంక్షన్స్ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, మనం ఇంటిగ్రల్ యూవీ డిఎక్స్ మీ ఇష్టం ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. అలా ఉన్నప్పుడు ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అంటే మనకు డిఫరెన్షియేషన్లో యూవీ లాగా ఇంటిగ్రేషన్లో కూడా యూవీ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని గుర్తుపెట్టుకొని మనం ప్రాబ్లం చేస్తాం క్లియర్గా. ఏంటంటే ఇక్కడ ఫార్ములా ఇంటిగ్రల్ యూవీ డిఎక్స్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ మీ ఇష్టం, u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d by dx of u ఇంటిగ్రల్ v dx whole dx. So this is the formula of integral uv. ఇంటిగ్రల్ uv అనే ఫార్ములా. ఓకేనా? డిఫరెన్షియేషన్ లో uv ఈజీ, ఎందుకంటే డిఫరెన్షియేషన్ లో u అన్నా v అన్నా ఏది తీసుకున్న ప్రాబ్లం. ఇప్పుడు ఎక్స్ సైన్ ఎక్స్ ఉంది, దేనైనా u అనుకోవచ్చు, దేనైనా v అనుకోవచ్చు, మనకేం మారదు అక్కడ. బట్ ఇక్కడ ఏ ఫంక్షన్ని u అనుకోవాలి, ఏ ఫంక్షన్ని v అనుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఏది ఫస్ట్ ఫంక్షన్, ఏది సెకండ్ ఫంక్షన్, ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్, u దేని అనుకోవాలి, v దేని అనుకోవాలి అనేది మనకు ఈ రూల్ ద్వారా చెప్తాం మనం. ఐలేట్ అంటాం, ఈ ఐలేట్ రూల్ ద్వారా చెప్తాం. ILATE. ఐ అంటే ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఐ అంటే. ఓకే. ఎల్ అంటే లాగరిథమిక్, ఎల్ అంటే లాగరిథమిక్, లాగరిథమిక్ ఫంక్షన్స్. ఇంకా ఏ అంటే ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్, ఏ అంటే ఆల్జిబ్రాయిక్. టీ అంటే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, టీ ఈజ్ ఫర్ ట్రిగనామెట్రిక్, సైన్ కాస్ లాంటివి. ఈ అంటే ఫైనల్ గా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, ఈ ఫర్ ఎక్స్పోనెన్షియల్. సో మనం క్లియర్ గా చెప్పాలంటే వీటిని ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అంటే మీకు ఐడియా ఉంటాయి, సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్ లాంటివి. ఇన్వర్స్ అంటే ఇవి సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్ ఇలాంటివి. లాగరిథమిక్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, లాగ్. ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్ అంటే ఎక్స్ కానీ ఎక్స్ స్క్వేర్ కానీ ఎక్స్ క్యూబ్ లాంటివి. ట్రిగనామెట్రిక్ అంటే సైన్, కాసు, టాన్ లాంటివి. ఓకే. ఎక్స్పోనెన్షియల్ అంటే ఏం లేదు, ఈ పవర్ ఎక్స్. ఓకేనా? ఇలాంటి ఫంక్షన్స్ మనకు ఉన్నప్పుడు ఆ ఫంక్షన్స్ రాసుకోవాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాబ్లం చేస్తున్నాం, ఆ ప్రాబ్లం చేసేటప్పుడు ఈ ఆర్డర్ని మైండ్లో పెట్టుకొని చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద క్వశ్చన్, ఎవాల్యుయేట్, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ అనేది క్వశ్చన్. సో ఇక్కడ టూ ఫంక్షన్స్ ప్రోడక్ట్ లో ఉన్నాయి, టూ ఫంక్షన్స్ ప్రోడక్ట్ లో ఉన్నప్పుడు ఇంటిగ్రల్ యూవీ అప్లై చేయాలి. అలా అని మీరు డైరెక్ట్ గా సొల్యూషన్కి వచ్చేసి యూవీ అని చెప్పేసుకుంటా వెళ్తే రాదు. ఒకవేళ మిస్టేక్ పడవచ్చు, రావచ్చు, ఒక్కోసారి మిస్టేక్ కూడా రావచ్చు. దానికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అసలు యూ ఏంటి, వి ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. దానికి ముందు మీరు ఏం చేయాలంటే ఎక్స్ కాస్ ఎక్స్ ఈ లెటర్స్ లో వేటి కిందకు వస్తాయో రాయాలి. ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ ని ఆల్జీబ్రాయిక్ అన్నాను, ఏ. ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ని ఏమని చెప్పాము, ఆల్జీబ్రాయిక్ అన్నాం. అంటే ఎక్స్ అనేది ఏ కిందకు వస్తుంది. కాసు, సైను, టాన్ వచ్చి ట్రిగనామెట్రిక్ అంటే టీ కిందకు వస్తుంది. ఇప్పుడు ఈ టూ లెటర్స్ లో ఈ ఆర్డర్ లో ఏది ఫస్ట్ వస్తుందో అది యు ఫస్ట్ ఫంక్షన్ గా తీసుకోవాలి, ఏది సెకండ్ వస్తుందో అది బి. ఇప్పుడు ఏటీలో ఈ ఆర్డర్ లో ఏటీలో ఏది ఫస్ట్ వస్తా ఉంది, ఏ వస్తా ఉంది. సో దీన్నే మనం యు అనుకుంటాం, దీన్ని యు అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం. అర్థమైందా నేనేం చెప్తాను క్లియర్గా? సో ఈ ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ డిసైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో బ్లైండ్గా మనం ఒక్కోసారి ఇక్కడ యూ బి పెట్టేస్తే కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ కూడా అవుతాయి. ఓకేనా? ఆ యూ ఎలా వచ్చిందో మళ్ళీ చెప్తున్నాం అంటే ఎక్స్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్, సో ఏ రాశాను. కాస్ అంటే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్, టీ రాశాను. ఇప్పుడు ఏటీలో ఈ ఆర్డర్ పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి హైలైట్ అని. ఈ ఆర్డర్లో ఏది ఫస్ట్ వస్తుంది, ఏ ఫస్ట్ వస్తుంది అది యూ అనుకోవాలి, ఏది సెకండ్ వస్తుంది అది వి అనుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఫార్ములా ఎక్కడే ఉంది, నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. యూ ప్లేస్లో ఎక్స్ రాయాలి, వి ప్లేస్లో కాస్ ఎక్స్ రాయాలి. ఈ ఫార్ములా క్లియర్గా ఉంది, రాయండి. యూ ప్లేస్లో ఎక్స్, ఎక్స్ ఇంటిగ్రల్
cos x dx minus integral d by dx of x integral cos x dx whole dx. ఓకేనా? ఇంటిగ్రల్ d by dx of x ఇంటిగ్రల్ cos x. చూడండి v ఉండే దగ్గర cos రాశాను, u ఉండే దగ్గర x రాశాను. ఇక్కడ ఏం లేదు, ఇది కంపేర్ చేసుకోండి, u x v cos x. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫార్ములాస్ మీకు ఐడియా ఉంటుంది. ఇంటిగ్రల్ cos x అంటే sin x, డిఫరెన్షియేషన్ ఆఫ్ x అంటే 1, అలానే ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ cos x. ఇది మీకు క్రిస్టల్ క్లియర్ గా ఐడియా ఉంటుంది. ఈ ఫార్ములాస్ ని యూజ్ చేస్తున్నాం యాజ్ ఇట్ ఈస్. ఓకేనా? సో ఇంటిగ్రల్ cos x sin x d by dx of x 1 ఇంటిగ్రల్ cos x sin x. ఇప్పుడు ఇంటిగ్రల్ sin x చేయండి. వాట్ ఈస్ ఇంటిగ్రల్ sin x? ఇంటిగ్రల్ sin x మైనస్ cos x. సో ఫైనల్ గా ఏమొస్తుంది? x sin x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos x. ఇంటిగ్రేషన్ అయిపోయినాక ప్లస్ సి రాయాలి, మర్చిపోయాను. అంతే, x sin x ప్లస్ cos x ప్లస్ సి. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? x ఇంటిగ్రల్ cos x అంటే sin x, డిఫరెన్షియేషన్ ఆఫ్ x అంటే 1, ఇంటిగ్రల్ cos x వచ్చి sin x, ఇంటిగ్రల్ sin x మైనస్ cos x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో x sin x ప్లస్ cos x ప్లస్ సి. అది క్లియర్. ఇలానే మనం ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు మనం ఈజీగా. ఇప్పుడు ఇంటిగ్రల్ x cos x అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ x e పవర్ x ఉంది, ఇక్కడ x e పవర్ x dx ఉంది. x e పవర్ x dx ఉంటే uv ఏమవుతుంది మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి మళ్ళీ ఫార్ములా అప్లై చేయాలి. ఓకేనా? ఫార్ములాస్ అప్లై చేసి అదే ఫార్ములా అప్లై చేయడం. సో మళ్ళీ మనం ఇంటిగ్రల్ x e పవర్ x dx తీసుకుంటాం. నేను ఇంతకుముందు చెప్పినట్టే రాసుకోండి. x స్క్వేర్ x క్యూబ్ అంటే ఏంటి? ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్. సో ఇది వచ్చి ఫస్ట్ వన్ వచ్చి a. ఓకే, e పవర్ x వచ్చి e. సో e రాయండి. ఇప్పుడు క్లియర్గా చూడండి, ఈ ఆర్డర్లో ఏ ఫస్ట్ వస్తుందా ఈ ఫస్ట్ వస్తుందా? ఏ ఫస్ట్ వస్తుంది, ఏని యు అనుకోండి, ఈ సెకండ్ వస్తుంది కాబట్టి బి. సో మాక్సిమం క్లిక్ అవుతుంది. ఎక్కడ క్లిక్ కాదో కూడా చెప్తాను. ఫస్ట్ యువే కదా సార్, ప్రతి సమ్లో ఫస్ట్ యు అవుతుందంటే నెక్స్ట్ సమ్ వస్తుంది చెప్తాను. సో ఇది ఎక్స్ ఈ పవర్ ఎక్స్, సేమ్ ఇంతకుముందు లాగానే యు ఉండే దగ్గర ఎక్స్ రాయాలి, వి ఉండే దగ్గర ఈ పవర్ ఎక్స్. ఇదే ఫార్ములా. ఈ ఫార్ములాలో నీట్గా రాస్తున్నాం. యు ఉండే దగ్గర ఎక్స్, యు ప్లేస్లో ఎక్స్, వి ఉండే దగ్గర ఈ పవర్ ఎక్స్. అదే ఫార్ములాలో రాయండి. ఇక్కడ యు ఉంది, ఎక్స్, వి ఉంది, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్, ఇక్కడ యు ఉంది, ఎక్స్ రాయండి, వి ఉంది, ఈ పవర్ ఎక్స్ రాయండి. ఓకేనా? ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్, ఈ ఫార్ములాస్ మీకు ఐడియా ఉంటాయి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఎన్నిసార్లు ఇంటిగ్రేట్ చేసినా ఈ పవర్ ఎక్స్. అలానే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత అంటే 1. ఓకేనా? సో ఇవి మీకు ఐడియా ఉంటే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం డెడ్ ఈజీగా చేయొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్, ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్, ఇంకొక డిఎక్స్ ఉంది, డిఎక్స్ రాసాను. సో ఇక్కడ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే అగైన్ ఈ పవర్ ఎక్స్. సో ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి ప్లస్ సి రాస్తాం. ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ని కామన్ తీయండి, ఈ పవర్ ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. అర్థమైందా? సో ఇక్కడ యువి అనుకోవడం ఇంపార్టెంట్. యు ఏది వి ఏది అనుకునేది అర్థమైందంటే యు ప్లేస్లో యు వాల్యూ రాసి, వి ప్లేస్లో వి వాల్యూ రాసి, ఈ ఫార్ములాస్ గుర్తుంటే 100% కరెక్ట్గా వచ్చేస్తుంది. 5 out of 5 పడిపోతాయి, నో డౌట్. ఇక్కడ డౌట్ ఉంటే చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేస్తారండి. యూ ప్లేస్లో ఎక్స్ రాసాం, వి ప్లేస్లో ఈ పవర్ ఎక్స్ రాసాం, రాసిన తర్వాత డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 రాసాం, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ రాసాం, ఇక్కడ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ రాసాం, మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే ఈ పవర్ ఎక్స్ వచ్చింది. సో ఈ పవర్ ఎక్స్ ని కామన్ తీసాం, ప్రాబ్లం అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు చెప్పబోయేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. కొద్దిగా కాన్సన్ట్రేషన్గా వినండి. ప్రతి ప్రాబ్లం ఇంపార్టెంటే, బట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడిగేటువంటి సమ్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్. చాలా సార్లు ఎగ్జామ్లో వచ్చినటువంటి సమ్. కొంచెం కేర్ఫుల్గా వినండి.
వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో కేర్ఫుల్గా వినండి. గివెన్ ఇంటిగ్రల్ రాసుకుంటున్నాను నేను. ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. నేను చెప్పినట్టు క్లియర్గా ఎక్స్ అంటే ఆల్జీబ్రాయిక్గా వీటిలో దేని కిందకు వస్తుంది? ఎక్స్ అంటే దేని కిందకు వస్తుంది? ఏ. ఆల్జీబ్రాయిక్ అంటే ఎక్స్ అంటే ఏ. tan ఇన్వర్స్ ఎక్స్. tan ఇన్వర్స్ ఎక్కడ ఉంది? ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్. tan ఇన్వర్స్ సైన్ ఇన్వర్స్ ఐ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏ ఐలో ఏది ఫస్ట్ వస్తుంది ఈ ఆర్డర్లో? ఇప్పుడు ఐలెట్లో ఐ ఫస్ట్ ఉందా, ఏ ఫస్ట్ ఉందా? ఐ ఫస్ట్ ఉంది. కాబట్టి దీన్ని యు అనుకోవాలి, దీన్ని వి అనుకోవాలి. సో మనం ఇంతకుముందు చేసినట్టు ఎక్స్ యు అలవాటు అయిపోయి ఉంటుంది. సో అలవాట్లో మనం ఇక్కడ ఇది యు అనుకొని ఇది వి అనుకుంటే ప్రాబ్లం రాదు. మీరు ఎంత టైం అయినా చేసుకుంటూ ఉండొచ్చు, ఆన్సర్ రాదు మీకు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఆర్డర్ మైండ్లో ఉండాలి. హైలైట్ అనేది ఐ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, టీ అంటే ఏంటి, ఈ అంటే ఏంటి. సో అది రాసుకొని యూబీ ఐడెంటిఫై చేసి, సింపుల్. యూబీ ఐడెంటిఫై అయిందా? ఏం లేదు. ఈ ఫార్ములాలో యూ ప్లేస్లో tan ఇన్వర్స్ ఎక్స్, వి ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్, ఇంకేం లేదు. రాయండి. యూ ప్లేస్లో ఏం రాయాలి? tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ వి వచ్చి ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ యు వచ్చేసి ఏంటి? యు వచ్చేసి ఎక్స్, యు వచ్చి ఎక్స్ కాదు సారీ, tan ఇన్వర్స్ ఎక్స్. యు వచ్చి tan ఇన్వర్స్ ఎక్స్. మనకు అలవాటు అయిపోయి ఉంటుంది యు ఎక్స్ ఎక్స్ అనుకోని. యు వచ్చి tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ వి అంటే ఎక్స్ మళ్ళా హోల్ డిఎక్స్. అక్కడ ఏముందో అది ఎట్నే కాపీ చేసాం. సో ఇక్కడ మీకు తెలియాల్సినటువంటి ఫార్ములాస్ ఏంటంటే, ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ మీ అందరికి బాగా తెలిసి ఉంటుంది. ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 అని నేర్చుకుంటారు. అలానే డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ కూడా మీకు బాగా ఐడియా ఉంటుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ వచ్చి 1/1+x². ఈ రెండు ఫార్ములాస్ ఐడియా ఉంటే మాక్సిమం సమ్ చేయొచ్చు. వీటితో పాటు ఇంకొకటి రావాలి, అది రాస్తాను నేను. tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ ఏంటి? ఇంటిగ్రల్ ఎక్స్ వచ్చి x²/2. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ 1/1+x². ఇంటిగ్రల్ ఎక్స్ ఏంటి? x²/2 dx హోల్ dx ఉంది. దీన్ని ఇంటిగ్రేట్ చేసాం, ఈ dx అలానే ఉంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం కొద్దిగా జాగ్రత్తగా చూడండి. దీన్ని నేను x² tan ఇన్వర్స్ x/2 అని రాశాను. ఇక్కడ ఏముందంటే న్యూమరేటర్లో x ఉంది, ఈ 1/2 బయట రాయేసాను. డినామినేటర్లో 1+x² ఉంది. ఒకవేళ కానీ మీకు ఇక్కడ x కానీ ఉంటే డినామినేటర్ డిఫరెన్షియేషన్ న్యూమరేటర్లో ఉందని ఇంటిగ్రల్ f'(x/f(x) అని ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా అప్లై చేసి మనం ప్రాబ్లం చేసి ఉంటాం. సో న్యూమరేటర్లో x ఉంటే, బట్ ఏముంది మనకు x² ఉంది. అప్పుడు ఏం చేయాలంటే, సో డినామినేటర్లో 1+x² ఉంది, +1 -1 చేసామంటే 1+x²/1+x² 1 అవుతుంది. 1/x² వస్తుంది. అప్పుడు మనం ఈ ఇంటిగ్రేషన్ ఫార్ములాని రీకాల్ చేస్తే సరిపోతుంది. అసలు రీకాల్ కూడా చేయబడలేదు, ఇక్కడే ఉంది. tan ఇన్వర్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది వచ్చినప్పుడు, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే tan ఇన్వర్స్ వస్తుంది. అది రివర్స్. డిఫరెన్షియేషన్ వస్తే ఇంటిగ్రేషన్ ఫార్ములా. అంటే ఇంటిగ్రల్ 1/1+x² dx అంటే నథింగ్ tan ఇన్వర్స్ ఎక్స్. ఇది ఎక్స్ట్రా. మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను క్లియర్గా. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఫస్ట్ యూ ప్లేస్లో tan ఇన్వర్స్ ఎక్స్, వి ప్లేస్లో ఎక్స్ రాసేసాం, అయిపోయింది. తర్వాత ఇంటిగ్రల్ ఎక్స్ అంటే x²/2 రాసాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1+x² రాసాం. ఇంటిగ్రల్ ఎక్స్ అంటే x²/2 రాసాం. దీన్ని నేను క్లియర్గా x² ఫ్రంట్లో పెట్టి డినామినేటర్లో 2 రాశాను. ఇక్కడ 1/2ని బయట రాయేస్తే ఇంకా మీకు ఉండేది 1 × x²/1+x² ఇది ఉండేది. సో దీన్ని మనం న్యూమరేటర్లో x ఉంటే ఇక్కడ 2 రాసి చేస్తాం, f'(x/f(x). న్యూమరేటర్లో x లేదు, x² ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ సమ్ముకి +1 -1 అంతే. +1 -1. సార్ ఇక్కడ నేను యాడ్ చేస్తానంటే చేయొచ్చు. నేను ఎందుకు ఇలా యాడ్ చేస్తానంటే మీకు ఐడియా వస్తుంది. 1+x²/1+x² క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు స్ప్లిట్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఆన్సర్ వచ్చేస్తుంది. అది ఒక్క స్టెప్. +1 -1 ఇది కీ స్టెప్. ఇది మీకు అర్థమైతే ఇంక సమ్ అయిపోయినట్టే. సో x² tan ఇన్వర్స్ x/2 -1/2 ఇంటిగ్రల్ నేను స్ప్లిట్ చేస్తున్నా. 1+x²/1+x².
1 plus x square minus 1 by 1 plus x square dx. ఇది క్యాన్సిల్ అయిపోతుందా? ఇంకేముందో చూడండి. x square tan inverse x by 2 minus 1 by 2 ఇంటిగ్రల్, ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1 by 1 plus x square dx. సో x square tan inverse x by 2 minus 1 by 2, మీ అందరికీ తెలుసు ఇంటిగ్రల్ 1 dx అంటే x, తెలియకపోతే రాసుకోండి. ఇంటిగ్రల్ 1 dx x, ఇంటిగ్రల్ 1 by 1 plus x square dx క్లియర్గా రాస్తున్నాను. ఇంటిగ్రల్ 1 by 1 plus x square dx tan inverse x. సో ప్రాబ్లం అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇంకా మీరు క్లియర్గా రావాలి అంటే ఈ 1 by 2తో మల్టిప్లై చేసుకొని సింప్లిఫికేషన్ మీ ఇష్టం. ఓకేనా? 5 మార్క్స్కి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. 5 మార్క్స్ టాపిక్కే. కొన్నిసార్లు ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఎక్స్ కాస్ ఎక్స్ కూడా 2 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ 5 మార్క్స్ టాపిక్కే ఇదైతే. ఇది 5 మార్క్స్కి ఇంపార్టెంట్. ఓకేనా? ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. ఈ ఫార్ములాని నేర్చుకోండి, ఇంకేం లేదు.